ఈ 4 monthsలో నీట్ పీజీ క్రాక్ అవుతుందా? ఎస్, కంపల్సరీ అవుతుంది. కానీ అందరికీ కాదు. మనం త్వరగా సిలబస్ కంప్లీట్ చేసామా అనేది ముఖ్యం కాదు, మన కాన్సెప్ట్లో క్లారిటీ వచ్చిందా, దాంతో మనం ర్యాంక్ కొట్టామా అనేది ముఖ్యం. హాయ్ ఫ్రెండ్స్, ఐ ఆమ్ సురేంద్రనాథ్ రెడ్డి అండ్ 1 minute ఈ టాపిక్ మీద మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. మనలో చాలా మంది ఏమనుకుంటున్నాం అంటే 4 months ప్రిపరేషన్ టైం చాలు, కానీ నీట్ పీజీ క్రాక్ చేయడానికి కావాల్సింది ప్రిపరేషన్ కాదు, రివిజన్. మీకు మీరే హానెస్ట్గా ఒక ఆన్సర్ ఇవ్వండి. మనం ఇప్పటి వరకు మొత్తం సిలబస్ని ఒకసారి చదివామా? మనం ప్రాపర్గా ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేశామా? మన దగ్గర రివైజ్ చేయడానికి కంటెంట్ రెడీగా ఉందా? ఇఫ్ ఎస్, 100% మీరు 4 monthsలో సీట్ కొట్టే ఛాన్స్ 100% ఉంది. ఇఫ్ నో, మీరు తీసుకుంటున్న ఈ 3 months కోర్స్ డెసిషన్ చాలా 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 రిస్కీ. సింపుల్గా చెప్తాను, మీ ప్రిపరేషన్ బేస్ స్ట్రాంగ్గా ఉంటే ఈ 4 months సరిపోతాయి. మీ ప్రిపరేషన్ బేస్ స్ట్రాంగ్గా లేకపోతే ఈ 4 months మీకు సరిపోవు. ఇది రియాలిటీ. ఈ విషయాన్ని మీకు ఎవ్వరూ చెప్పరు. ఇది దాచిపెట్టి మిగతా విషయాలన్నీ చెప్తారు. మీరు తీసుకునే ఒక్క డెసిషన్ మీ అటెంప్ట్ని డిసైడ్ చేస్తుంది. మీరు తీసుకునే ఒక్క డెసిషన్ మీ ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది. ఇదే డెసిషన్ మీ ఇయర్ని కూడా డిసైడ్ చేస్తుంది. ఫ్రెండ్స్, షార్ట్ కట్స్ అందరికీ వర్కౌట్ అవ్వవు. సో ఫ్రెండ్స్, డెసిషన్ తీసుకునే ముందు డ్యూరేషన్ చూడకండి, ప్రైస్ చూడకండి, కన్సిస్టెన్సీ చూడండి, సిస్టమ్ని చూడండి, టెస్టింగ్ చూడండి, గైడెన్స్ చూడండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రిపరేషన్ బిల్డ్స్ యువర్ కాన్సెప్ట్స్, రివిజన్ బిల్డ్స్ యువర్ ర్యాంక్స్. ఈ రెండింటి మధ్యలో కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రిపరేషన్లో మీరు ఎక్కడున్నారు, మీ ఇంటెన్సిటీ ఆఫ్ ప్రిపరేషన్ ఎలా ఉంది, ఈ విషయంలో మీకు ఏ కన్ఫ్యూజన్ ఉన్నా మాకు ఫోన్ చేయండి, మాతో మాట్లాడండి, మాతో ఒకసారి డిస్కస్ చేయండి. ఆ తర్వాత డెసిషన్ మీరు తీసుకోండి. ఏ స్టూడెంట్ ఒక రాంగ్ డెసిషన్ తీసుకోవద్దు విత్ రాంగ్ డేటా అనేది నా ఒపీనియన్. అందుకే ఈ విషయంతో మేము ముందరికి వచ్చాము. గుర్తుపెట్టుకోండి, భాటియా ఎప్పుడు స్టూడెంట్ మంచి గురించి ఆలోచిస్తుంది.